బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రాజుపేట మరియు గుమ్మడవరం గ్రామంలోని ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. గ్రామ శివర్లోని చొరబడిన గజరాజుల గుంపు రైతుల పంటలను తొక్కి తీవ్ర నష్టం కలిగించాయి. గ్రామస్తుల కథనం ప్రకారం అకస్మాత్తుగా పొలాల్లోకి చొచ్చుకొని వచ్చిన ఏనుగులు గ్రామ రైతులైన కర్రి మన్మథరావు, పూడి సత్యనారాయణలకు చెందిన సుమారు 80 సెంట్ల జొన్న తోటలను పూర్తిగా ధ్వంసం చేస్తాయి. చేతికొచ్చిన పంట ఏనుగుల పాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పడుకుని ప్లేస్ వెళ్ళదా? పెట్టుబడులు పెరిగిపోయాయి, ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్నాం. ఇలాంటి సమయంలో ఏనుగుల దాడితో మా జీవన ఆధారం దెబ్బతింది అని బాధితులు వాపోతున్నారు. తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి తక్షణమే అడవిశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక గ్రామ పరిసరాల్లో ఏనుగుల సంచారంపై స్థానికులు భయోందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల నాశనంతో పాటు ప్రాణహాని కలగకుండా అడవిశాఖ అధికారులు గజరాజుల గుంపును అడవిలోకి మళ్లించాలని కోరుతున్నారు. ఎన్ని మళ్ళీ ఉంటుంది? విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రాజుపేట మరియు గుమ్మడవరం గ్రామాల్లో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. గ్రామ శివర్లోకి చొరబడిన గజరాజుల గుంపు రైతుల పంటలను తొక్కి తిని తీవ్ర నష్టం కలిగించాయి. గ్రామస్తుల కథనం ప్రకారం అకస్మాత్తుగా పొలాల్లోకి చొచ్చుకొని వచ్చిన ఏనుగులు గ్రామ రైతులైన కర్రి మన్మథరావు, పూడి సత్యనారాయణలకు చెందిన సుమారు 80 సెంట్ల జొన్న తోటను పూర్తిగా ధ్వంసం చేశాయి. చేతికొచ్చిన పంట ఏనుగుల పాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక పెట్టుబడులు పెరిగిపోయి ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్నాం. ఇలాంటి సమయంలో ఏనుగుల దాడితో మా జీవన ఆధారం దెబ్బతింది అని బాధితులు వాపోతున్నారు. తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి తక్షణమే అడవిశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక గ్రామ పరిసరాల్లో ఏనుగుల సంచారంపై స్థానికులు భయోందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల నాశనంతో పాటు ప్రాణహాని కలగకుండా అడవిశాఖ అధికారులు గజరాజుల గుంపును అడవిలోకి మళ్లించాలని కోరుతున్నారు. పడుకుని ప్లేస్ వెళ్ళదా? రాత్రి మా రైలు గేట్ వరకు